హలో నేను మిసేశ్వరం. ఢిల్లీ మొత్తం ఖాళీ అయిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. కారణం ఏంటంటే గత ఏడాది కంటే ఈ సంవత్సరం 32% కాలుష్యం పెరిగింది. ఒక్క ఏడాదిలో 17 లక్షల మంది కాలుష్యం కారణంగా చనిపోయారని చెప్పేసి లెక్క తేల్చారు. కేవలం ఢిల్లీలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా 17 లక్షల మంది కేవలం కాలుష్యం, మితిమీరినటువంటి కాలుష్యం కారణంగా చనిపోయారు. ఆ మరణాల సంఖ్యను కనుక చూస్తే ప్రకృతిని మనం గనక ఆదుకోకపోతే, ప్రకృతిని మనం గనక గౌరవించకపోతే, ప్రకృతి ఆక్రోశిస్తే ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది భవిష్యత్తులో. అందుకే కాలుష్యం లేకుండా, కాలుష్య రహితంగా మనం సమాజాన్ని అలాగే ప్రకృతిని ఉంచాలి. కానీ దానికి భిన్నంగా కొండలు దువ్వేస్తున్నాం, మైనింగ్ చేసేస్తున్నాం, ఇష్టానుసారంగా ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. పర్యావరణ అనుమతులు లేకపోయినప్పటికీ మైనింగ్ చేస్తున్నారు కొన్ని చోట్ల. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటి కారణంగా ప్రకృతి అప్పుడప్పుడు నేనున్నాను, నేను ఆక్రోశిస్తే మీరు ఉండరు అని హెచ్చరిస్తూనే ఉంది. కానీ మనం మారట్లేదు. ఢిల్లీలో సంవత్సరానికి 180 రోజులు ఉండడానికి అనర్హత, ఉండడానికి అవకాశం లేనటువంటి వాతావరణం అక్కడ ఉంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు, సైంటిస్టులు చెప్తున్నారు. ఒకవేళ మీరు అక్కడ ఉంటే ఊపిరితిత్తులు జబ్బు రావటము, లేదా త్వరగా పైలోకాలకు వెళ్ళటము జరుగుతుందని చెప్పేసి చాలా క్లియర్గా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారే అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకే నేను ఢిల్లీ వెళ్ళను వీళ్ళనంత వరకు అని చెప్పి ఆయనే చెప్తున్నారు. అంటే ఢిల్లీ ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కేవలం ఢిల్లీ కాదు, మెట్రోపాలిటన్ సిటీస్లో పొల్యూషన్ అనేది ఎంత డేంజర్ లెవెల్స్లో ఉన్నాయో గతంలో నేను ఒక వీడియో చేసి చూపించాను, ఎక్కడెక్కడ ఎంత డేంజర్ ఉందని. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి చోట్ల పొల్యూషను హై లెవెల్లో ఉంది, డేంజర్ లెవెల్లో ఉంది. అంటే పరిమితికి మించి, ప్రమాణాలకు మించినటువంటి కాలుష్యం ఉన్న కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు రావటం, శ్వాసకోశ వ్యాధులు రావటం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. దీని మీద ఒక సర్వే వచ్చింది లేటెస్ట్గా. ఆ సర్వేలో ఏం చెప్తున్నారని అంటే ఒక ఏడాదికి 17 లక్షల మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు. ఏంటి ఆ సర్వే, దాని సారాంశం ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సర్వే రిపోర్ట్ ఇది. భారత్లో వాయు కాలుష్యం పెనుభూతంలా మారుతూ లక్షలాది మంది ప్రాణాలకు బలిగొంటుంది. ప్రభుత్వం ఎంతగా కాదన్నా దేశంలో ఇది అత్యంత తీవ్రమైనటువంటి ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతుందని మరోసారి రుజువైంది. 2022లో ఒక్క ఏడాదిలోనే 2022లో విషపూరిత గాలి కారణంగా 17 లక్షల మందికి పైగా భారతీయులు మరణించారని తాజా అధ్యయనం తేల్చింది. 2010తో పోలిస్తే ఈ మరణాల సంఖ్య ఏకంగా 38% అధికం కావడం ఆందోళన కలిగిస్తుంది. 2010తో పోలిస్తే 2022లో జరిగినటువంటి మరణాల సంఖ్యను తీసుకుంటే 38% పెరిగింది కాలుష్యం కారణంగా. ప్రఖ్యాత లాన్సెట్ కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కొన్ని చేదు నిజాలని బయటపెట్టింది. అవి ఏంటంటే 71 విద్యా సంస్థలు, ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలకు చెందిన 128 మంది నిపుణులు ఈ నివేదికలో పొందుపరిచిన అంశాలను చూస్తే మనకి భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. శిలాజ ఇంధనాలపై మితిమీరి ఆధారపడటం, అంటే పెట్రోల్, డీజిల్ వీటన్నిటి మీద మనం ఆధారపడటం, గ్రీన్ ఎనర్జీ కాకుండా మన శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం అనేది ఒక భయంకరమైనటువంటి నేరం. ఎందుకంటే పొల్యూషన్ రూపంలో మనం జీవన కాలం పడిపోతుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో విఫలం అవడం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతుందో ఇది స్పష్టం చేస్తుంది. ఈ నివేదికపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జెరీమీ ఫరార్ మాట్లాడుతూ వాతావరణ సంక్షోభం అంటే ఆరోగ్య సంక్షోభమే, వాతావరణ సంక్షోభం అంటే ఆరోగ్య సంక్షోభం, ఆరోగ్య సంక్షోభం అంటే ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సంక్షోభం అంటే మానవ సంక్షోభం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అలాంటిది ఆరోగ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. WHO వాతావరణ సంక్షోభం అంటే ఆరోగ్య సంక్షోభమే, పెరుగుతున్నటువంటి ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రత ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని బలిగొంటుంది.
మనం ఏదో అనుకుంటాం 1 డిగ్రీ పెరిగితే ఏమవుతుంది ఎండ అని. ఆ 1 డిగ్రీ పెరిగినందువల్ల ప్రాణాలకు జీవనోపాధికి కూడా ప్రమాదం. ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజలను చంపుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజలను చంపుతుంది. అయితే వాతావరణ మార్పులపై సరైన చర్యలు తీసుకుంటే అదే మనకు గొప్ప ఆరోగ్య అవకాశం. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన ఆహారం, పటిష్టమైనటువంటి ఆరోగ్య వ్యవస్థలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలవు అని చెప్పి వివరించారు. ఈ నివేదిక ప్రకారం ఏంటంటే 2021-23 మధ్యకాలంలో భారత్ సుమారుగా 23,30,000 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయింది. అంటే అటవీ భూమి 23,30,000 హెక్టార్లు, అంటే దాదాపు 50,000 ఎకరాలు అటవీ భూమిని మనం కోల్పోయాం. ఎందుకు? అడవులు కొట్టేస్తున్నారు. కేవలం 2023లోనే 1,43,000 హెక్టార్ల అడవులు కనుమరుగయ్యాయి. అంటే ఆల్మోస్ట్ హెక్టార్లు అంటే 2.5 లక్ష ఎకరాలు అడవులు కనుమరుగయ్యాయి కేవలం 2023లోనే. గడిచిన 10 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం 3.6% తగ్గిపోయింది. పట్టణ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ ఎస్టేట్ రూపంలో కొన్ని పచ్చని పచ్చని పంటలు పండేటువంటి భూముల్ని మొత్తం వాళ్ళు జంగిల్ చేసేస్తున్నారు. ఇది కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నారు. అంటే 3.6% గ్రీనరీ తగ్గిపోయింది. అడవులు పచ్చదనం తగ్గిపోయింది పట్టణ ప్రాంతాల్లో. ఈ నివేదిక వెళ్ళిన సమయానికి దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్య ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది ఈ నివేదిక ఇచ్చే టైంలో. దీని కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య 15% పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా పొల్యూషన్ కారణంగా 15% మంది పెరిగారంట రోగులు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొంతులో మంట, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు వేధిస్తూ ఉన్నాయి. దీని మీద అపోలో ఆసుపత్రికి సంబంధించి పల్మనాలజీ నిపుణుడు డాక్టర్ రాజేష్ చావ్లా ఏమంటున్నాడంటే, గాలిలోని ప్రమాదకర కాలుష్య కారకాలు క్యాన్సరు, గుండె పనితీరు మందగించడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ నెలలో రోగుల సంఖ్య 15% పెరిగిందండి ఢిల్లీలో ఈ నెలలోనే. ఎందుకు? కాలుష్యం పెరిగిపోతుంది. వారు కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది అని తెలిపారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం గత వారంలో ఢిల్లీలో PM 2.5 కణాల సాంద్రత క్యూబిక్ మీటర్కు 488 మైక్రోగ్రాములు చేరింది. ఇది గత 10 ఏళ్లలో అత్యధికం కావడం. గత 10 ఏళ్ల కంటే అత్యధికంగా ఢిల్లీ పొల్యూషన్ పెరిగింది. కాబట్టి ఢిల్లీలో ఉండడం అంటే మీ ఆయువు ప్రమాణాన్ని తగ్గించుకోవడమే. కాబట్టి చాలా వరకు ఢిల్లీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. 180 రోజుల పాటు అసలు అక్కడ ఉంటే ఆసుపత్రికి పోవడం ఖాయం అని చెప్పి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ మరి పేరు మార్చితే సరిపోతుంది. ఇప్పుడు పేరు మార్చాలని చెప్పి బీజేపీ వాళ్ళు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ పేరు మార్చాలని. ఢిల్లీ పేరు మార్చినంత మాత్రాన ఢిల్లీ కాలుష్య రహితంగా మారుతుందో? మారదు. కాబట్టి ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించాలంటే ఢిల్లీ ఖాళీ కావాల్సిందే. ఢిల్లీ ఖాళీ కావాలి అని అంటే అక్కడ ఇప్పటికే 15% పెరిగిందంటే గత ఏడాది కంటే రోగుల సంఖ్య, ఆసుపత్రికి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య. అంటే ఎంత ప్రమాదకర స్థితిలో వాయు కాలుష్యం ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. మరి దీన్ని అరికట్టడం ఎలా? ఇది ప్రభుత్వాల యొక్క వైఫల్యమేనా లేదా మానవాళి వైఫల్యమా? దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.